నన్ను నాన్న అని పిలిచే నా కూతురు 25 ఏళ్ల క్రితం నన్ను చంపి తను చచ్చిపోయింది. పదమ్మా. వెళ్తారా? మన బతికింతే. నాకు నువ్వు, నీకు నేను, అంతే. నువ్వు పుట్టినప్పుడు నీకోసం మీ తాతయ్య చేయించిన గోల్డ్ చైన్. నీకు దూరంగా ఉన్నావే కాని మా మనసంతా నీ దగ్గరే ఉండేది బాలా. అంజలి ఆగు. ఆగు, నా మీద నీళ్ళు పోస్తావా? అంజలి, తాతయ్య చూడు, మొహం మీద నీళ్లు కొట్టి మరీ నిద్రలేపింది. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదులే నాన్న, ఊరికే నవ్వుతున్నాంలే. అమ్మా అంజలి, కర్పూరంతో భోగిమంట వెలిగించమ్మా. నానమ్మ, అత్తయ్య గారు ఉన్నారు కదా. ఇక నుంచి నువ్వే పండగని ప్రారంభించాలి. ఇదే కాదు, ఇక నుంచి ఎలాంటి కార్యక్రమమైనా నువ్వే ముందుండి సాగించాలి, సరేనా? వెలిగించమ్మా.
ఏ నరదిష్టి తగిలిందో, ఏ చెడుగాలి సోకిందో నా మనవడిపై లేనిపోని నిందలు పడ్డాయి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నరదిష్టి, ఆ దిష్టి పెట్టిన వాళ్ళ కళ్ళలో మట్టి పడాలి. మళ్ళీ ఎప్పట్లాగే వీడు చక్కగా పనిచేసుకుంటూ సుఖశాంతులతో ఉండాలి. అమ్మా అంజలి, బాలా, ఇద్దరు వేయండి. అసలు భోగి అంటే ఏంటయ్య గారు? ఎందుకు ఈ పండగ జరుపుకుంటారు? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్న ఈ రోజుల్లో చాలా మందికి దీని ప్రాముఖ్యత తెలియదు. ఏదో పొద్దున్నే లేచి పాత వస్తువుల్ని కాల్చడం అనుకుంటారు. కానీ నిజానికి భోగి అంటే ఒక కార్యం చేయటానికి మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అన్నమాట. జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే మకర సంక్రమణం మొదలవుతుంది. దీన్నే మకర సంక్రాంతి అంటారు. కాబట్టి దేవతల్ని పూజించడానికి మన శరీరాన్ని, మనస్సుని అగ్నితో శుద్ధి చేయడమే భోగి మంటలోని ఆంతర్యం. ఎప్పుడైనా మన ఒంట్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు జ్వరం పెరిగి మన శరీరంలోని హాని చేసే క్రిముల్ని, పదార్థాల్ని ఎలాగైతే నిర్వీర్యం చేస్తుందో అలాగే ఈ భోగి మంటలో ఉండే వేడి ద్వారా మన శరీరాన్ని, మనస్సుని శుద్ధి చేసుకుని దానిలో వేడి చేసిన నీటితో రేగిపండ్లు తల మీద పెట్టుకుని స్నానం చేస్తారన్నమాట. భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు వేయడం ద్వారా అది పొగ రూపంలో గాలిలో కలిసి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మన ప్రతి పండగకి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన సాంప్రదాయాల్లో శాస్త్రంతో పాటు సైన్స్ కూడా ఉంటుంది. అందుకే మన భారతీయత అంటే మిగతా దేశాలకి అంత గౌరవం. అర్థమైందమ్మా? చాలా బాగా చెప్పారు తాతయ్య గారు. సరే, భోగి స్నానం చెయ్యాలి, పదండి. అల్లుడు గారు రండి. వద్దమ్మా, అమ్మా, బాలా, అమ్మ వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట విను. బాలా, అమ్మ నువ్వు కూడా రారా. అమ్మ వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అరవకోరా, నాన్న నువ్వైనా చెప్పు నాన్న. ఏం కాదు, నువ్వు రాక తప్పదు. ఈరోజు పండగ కదా. ఏంటి తాతయ్య? కూర్చో. బాలా, అమ్మా ఇంత పొద్దున్నే ఏంటమ్మా చలేస్తుంటేను? తర్వాత చేయొచ్చు కదా. నేను ఎప్పుడైనా ఇంత ఎర్లీగా చేశానా? ఒరేయ్, రోజు విషయం వేరు, పండగ నాడు వేరు. నాన్న, భోగి రోజున తెల్లవారుజామునే స్నానం చెయ్యాలి, అది ఆచారం. అయితే ముందు మీరు అందరూ చేయండి, తర్వాత నేను చేస్తాను. ముందు నేనెందుకు చేయాలి? మీరు గారాలు మనవడు కదా, అందుకు. అమ్మా చలిగా ఉందమ్మా. కుర్రోడు అయిన చలిగిలా అంటావేంట్రా సన్నాసి? నేను చూడు పొద్దున్నే 5 గంటలకి లేచి వాకింగ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, యోగా చేసి అది ఇప్పుడు లైన్లోకి వచ్చాడు బాను. కానీ
చెయ్యమ్మా. నాన్న మీరు కూడా. గట్టిగా చేయండి నాన్న, గట్టిగా మర్దన చేయండి. గట్టిగా రాయండి తాతయ్య. తాతయ్య ఏంటి తాతయ్య ఇది? అమ్మా ఆ నూనె కూడా ఇచ్చేసాయి. నానా గట్టిగా చేయండి. అబ్బా తాతయ్య గట్టిగా రుద్దండి తాతయ్య. తాతయ్య మెల్లిగా గట్టిగా రుద్దండి తాతయ్య. ఇక మీరు కానివ్వండి. నువ్వు రాయివే. రండి నాన్న మెల్లిగా. నాన్న బాలా అమ్మగారు. అల్లుడు గారు ఆ అక్షంతలు ఇలా ఇవ్వండి. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు పోయండి. ఏవండి రండి. అమ్మా అంజలి దా వెళ్ళు. ఇక్కడికి రావడం చాలా మంచిదైంది మావయ్య. కొన్ని ప్రత్యేక బంధాలుంటాయి అల్లుడు గారు. తాత మనవడు, మావా మేనల్లుడు, బావా మరదలు. వాళ్ళకి ఆ పిలుపులోనే చాలా చనువు ఉంటుంది. ఆ చనువులోనే ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది. బాలాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఆనందం నింపినందుకు
నీ కృతజ్ఞతలు చెప్పాలి. అయ్యో ఎంత మాట, అది మీ హక్కు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మనవడా, పండగ పూట ఆడాళ్ళు ముగ్గులేసి మన చేత గొబ్బెమ్మలు పెట్టిస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకు తాతయ్య? ముగ్గు వేయడం, ముగ్గులోకి దించడం ఆడవాళ్ళ అలవాటు. అందులో ఆ గొబ్బెమ్మలాగా కదలకుండా ఉండడం మన మగవాళ్ళ గ్రహపాటు. అందుకని మిమ్మల్ని